परमेश्वरः गुरुः साक्षात् गुरवे नमः। संस्कृतं मे प्रिया भाषा, संस्कृतं चिन्तयाम्यहं, संस्कृतेन सदा वच्मि, संस्कृताय च जीवनं, संस्कृतान्मे स्थितं सर्वं, संस्कृतस्य व्रतिः सदा, संस्कृते मे दृढा भक्तिः, हे संस्कृत नमोऽस्तुते। अंतराय तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं, तं नरं वपुषि कुञ्जरं शरणं करवाणि शन्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं, करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्ब कृतार्थसार्थवाहं। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरम्। ఇప్పుడు యజుర్వేదీయమైన యజుర్వేదంలో ఉన్నటువంటి గర్భోపనిషత్తు మనం డిస్కస్ చేద్దాం అనుకున్నాం. ఈ రోజుతో అది చూసేద్దాం. గర్భంలో ఉన్నటువంటి జీవుడు ఏవేవి ఆశ్రయిస్తాడు, ఏవే చెప్తాడు అనే మాటల్ని మనం అక్కడ కొద్దిగా క్లుప్తంగా చెప్పుకున్నాం. నేను స్క్రీన్ షేర్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఇది నేను పుస్తకం చూసి చెప్తున్నా, ఇది పీడిఎఫ్ దొరకలేదు. వినడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గర్భంలో ఉన్నటువంటి జీవుడు ఇక్కడ ఓంకారం ధ్యానాత్ అక్షరం ఓంకారం చింతయతి తదైవ చ ఏకాక్షరం జ్ఞాత్వా అష్టౌ ప్రకృతయః షోడశ వికారాః శరీరే తస్యైవ దేహినః అథ నవమే మాసే సర్వలక్షణ సంపూర్ణః భవతి. అక్కడ గర్భంలో ఉన్నప్పటి నుంచి ఓంకార జపం మొదలవుతుంది. ఓంకారం అనేటువంటి మళ్ళీ అక్కడ పరమేశ్వరుడు ఎవరెవరికి ఏ ఓంకారమో ఆ ఓంకారమే ఉపదేశిస్తాడు. ఆ ఉపదేశించినటువంటి ఓంకారం జపం చేయంగానే ఇక్కడ బయట ఇంకా బాహ్య సంస్కారాలు ఏవీ లేవు కాబట్టి వెంటనే పూర్వజన్మ జ్ఞానం వచ్చేసి పూర్వజాతిం స్మరతి కృతాకృతం కర్మ విభాతి శుభాశుభం కర్మ విందతి. పూర్వజన్మలన్నిటినీ గుర్తు చేసుకుంటాడు. అక్కడ చేసుకున్నటువంటి కృతాకృత కర్మలన్నీ గుర్తు చేసుకుని నానాయోని సహస్రాన్ని దృష్ట్వా చైవ తతో మయా, నేను చాలా చాలా జన్మల్లో చాలా గర్భాల్లో నేను జన్మించాను. తథా మయ ఆహార వివిధ భుక్త పీతాశ్చ వివిధ, నేను చాలా రకాలైనటువంటి ఆహారాలు తాగాను, చాలా దగ్గర చాలా చాలా మంది తల్లుల పాలు తాగాను, నేను చాలా తాగాల్సినవన్నీ తినాల్సినవన్నీ ఎన్నెన్నో తిన్నాను. జన్మభూమి సర్వాభూ శ్మశానమపి మే పురా. ఇప్పుడు జన్మభూమి ఏది నాది, నేను అన్ని దేశాల్లో పుట్టాను. నేను నా సర్వ భూమి కూడా నా జన్మభూమియే. అన్ని శ్మశానాలన్నీ నా వాసాలే. 84 లక్షేషు యోని భేదేషు చాభవం. 84 లక్షల జీవరాశులు ఏమున్నాయో వాటన్నిటిలో నేను పుట్టాను. జాతశ్చాస్మి మృతశ్చాస్మి సంసార్యస్మి పునః పునః. పుట్టాను, మరణించాను, మళ్ళీ సంసారాన్ని పొందాను, మళ్ళీ జన్మ మృత్యు పునర్జన్మ పునర్జన్మ పునర్మృత్యు పునర్జని గర్భావాసే మహాదుఃఖం. జన్మ మృత్యువుని మళ్ళీ పొందాను నేను. పునర్మృత్యు పునర్జని, మళ్ళీ మృత్యువుని మళ్ళీ జన్మని ఇవన్నీ పొంది గర్భావాసే మహాదుఃఖం మోహ దుఃఖం చ జన్మసు. గర్భావాసంలో మహాదుఃఖాన్ని పొందాను నేను. మోహ దుఃఖం చ జన్మసు, మోహం వల్ల దుఃఖాన్ని కూడా నేను అన్ని జన్మల్లో పొందాను. బాల్యే దుఃఖం తథా శోక పారవశ్యం చ మూఢత. ఈ మాటలన్నీ ఇక్కడ విన్నట్టున్నాయిగా. రాముడు చెప్పాడు. రాముడికి ఎలా వచ్చాయి? రాముడికి తీర్థయాత్ర అంటే దానికి దీనికి సంబంధం ఏంటి? తీర్థయాత్రలు ఎందుకు వెళ్ళాలి అంటారు? ఎప్పుడైనా మనం ఆలోచించామా?
రాముడు తీర్థయాత్రలకు వెళ్ళినందువల్లనే ఆయనకి పూర్వజన్మ అంటే జన్మ జన్మల జ్ఞానం వచ్చింది. పూర్వజన్మలో ఎగ్జాక్ట్ గా ఏం చేశాము రాలేదు, కానీ కనీసము జన్మ జన్మల్లో ఏం జరిగిందో అది దేని వల్ల నాకు జన్మలు వస్తున్నాయి అనేటువంటి జ్ఞానమైనా. చాలా మంది ఏమంటారంటే నేను పూర్వజన్మలో ఏమయ్యానో తెలుసుకోవాలనుకుంటున్నానండి. నేను ఏం చేస్తాం, పూర్వజన్మలో ఏం చేసి ఉంటాం, ఇప్పుడు జన్మ వచ్చింది, ఇక్కడ ఇవన్నీ సంసారంలో ఉన్నాము అంటే అర్థం పూర్వజన్మలో కూడా ఇలాగే ఉన్నామనే కదా అర్థం. పూర్వజన్మలో యోగులం అంటే ఇక్కడ ఇప్పుడు ఆ యోగం అక్కడి నుంచి మొదలు పెట్టేవాళ్ళం, అంతేనా అండి? అవునండి. అంతే గురుగారు. ఇప్పుడు ఈ జన్మలో మనం ఇలా ఉన్నామంటే పూర్వజన్మలో మనం యోగం ఏది అభ్యాసం చేయలేదు అని అర్థం. జ్ఞానం గురించి ఏమి పాటుపడలేదు. ఇప్పుడు ఈ జన్మలో కొద్దిగా జ్ఞానం వచ్చింది అంటే పూర్వజన్మలో ఎంతో కొంత అభ్యాసం చేశామని అర్థం. కానీ ఈ జన్మలో వచ్చేది, ఈ జన్మలో ఎంతో కొంత చేస్తున్నా అంటే పూర్వజన్మలో ఎక్కడ దాకా చేసామో అక్కడి నుంచి ఇక్కడ వచ్చింది అని అర్థం. యవ్వనే విషయాసక్తి తాపత్రయ నిపీడిత. యవ్వనంలో విషయాసక్తి తాపత్రయ నిపీడితము, బాల్యంలో బాల్యే దుఃఖం తథా శోక పారవశ్యం చ మూఢత. పారవశ్యం, అయ్యో మిగతా వాళ్ళ వశంలో నేనున్నాను, నేను తొందరగా పెరిగి పెద్దవాడిని అయిపోతే నేను యవ్వనంలో వచ్చేస్తే నేను ఇండిపెండెంట్ గా బతకొచ్చు, ఇవాళ ఏదో ఇండిపెండెంట్ గా బతకాలి ఇలాంటి భావనలు అన్నీ ఉన్నాయి. అది మొదటి నుంచి ఉన్నాయి, ఇప్పుడు కొద్దిగా స్ట్రాంగ్ అయ్యాయి. ఒక్కొక్కసారి కాలక్రమేణా ఒక్కొక్కసారి ఈ భావనలన్నీ పెద్దగా పెరుగుతుంటాయి, కొంత తక్కువగా ఉంటాయి, అవన్నీ ఉన్నాయి అనుకోండి. కానీ సామాన్యమైనటువంటి లక్షణం ఏంటంటే బాల్యంలో నేను తొందరగా పెద్దవాడిని అయిపోవాలి. నాకే ఉండేది, నేను ఇప్పుడు ఆలోచిస్తే నేను కూడా ఇలాగే ఆలోచించేవాడిని కదా అనిపిస్తుంది. మరి అందరికీ ఎలా ఉండేదో తెలియదు. తొందరగా పెద్దవాడిని అయిపోవాలి, నేను అప్పట్లో అనుకునేవాడిని లక్షలు లక్షలు సంపాదించేయాలి, అట్లా ఉండాలి ఎలా ఉండాలి. కానీ తర్వాత పెద్ద అయిన తర్వాతే అర్థమైంది అప్పుడే బాగుండేది, చిన్నతనంలోనే బాగుండేది అని చెప్పి. ఏ బాధ్యతలు లేవు, హాయిగా ఉండేవాళ్ళు. కానీ అవి ఏవి మన చేతిలో లేదు. కాలానుగుణంగా అందరూ వెళ్తూనే ఉండాలి. చింత అయితే మనం చేయవలసింది ఏంటి, ఇవన్నీ ఇలా ఉండేవి అంటే అప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ ఇంకోసారి జననము మరణము ఇవన్నీ లేకుండా ఉండాలనేటువంటి ప్రయత్నం మొదలవుతుంది. వార్ధక్యే మరణేతు మహద్భయం, చింతారోగశ్చ వార్ధక్యే మరణేతు మహద్భయం. మరణం అంటే భయం. ఎందుకు మరణం అంటే భయం అంటే మళ్ళీ పుట్టాల్సి వస్తుంది కదా. ఆశయాచాభిమానేన కామక్రోధాది సంకటే అత్యుత్కటే మహాదుఃఖం అస్వతంత్రశ్చ దుఃఖితః దుఃఖబీజం ఇదం జన్మం దుఃఖరూపం చ దుస్సహం నివృత్తి ధర్మో న ఉపాత్తో న యోగ జ్ఞాన సాధనం. ఓ దుఃఖోదధో మగ్నో న పశ్యామి ప్రతిక్రియాం ధిగ్గజ్ఞానం ధిగజ్ఞానం ధిక్కామక్రోధ సంకట. నీటిని అజ్ఞానం అజ్ఞానం నశించుగాక. ధిక్ అజ్ఞానం ధిక్ అజ్ఞానం ధిక్ కామక్రోధ సంకటం, కామక్రోధాలన్నీ తొలగిపోవాలి. ఇవన్నీ మాట్లాడా మనం. సంసార శృంఖలం ధిక్ ధిక్ ఆచార్యాజ్ఞానం ఆప్నుయాం, ఆచార్యా జ్ఞానం ఆప్నుయాం, క్షమించాలి. ధిక్ సంసార శృంఖలం, సంసారం అనేటువంటి సంఖ్యలు వీటికి కూడా ధిక్కారం. ఆచార్య అజ్ఞానం ఆప్నుయా విషయం రామ రామ రామ. ఆచార్య జ్ఞానం ఆప్నుయాం, ఆచార్యుని నేను జ్ఞానం పొందుతాను. యది యోన్యాం ప్రముంచామి సాంఖ్యం యోగం స సమాశ్రయే అశుభక్షయకర్తారం ఫలముక్తి ప్రదాయకం. యోన్యాం యది ప్రముంచామి తం ప్రపద్యే మహేశ్వరం అశుభక్షయకర్తారం పురుషార్థ ప్రదాయనం. యది యోన్యాం ప్రముంచామి ప్రపద్యే జగదీశ్వరం సర్వశక్తిం చిదాత్మానం సర్వకారణ కారణం. యది యోన్యా ప్రముంచేయం ప్రపద్యే పరమేశ్వరం గర్భం పశుపతిం రుద్రం మహాదేవం జగద్గురుం యోనిబంధాతృముచ్చేయం యది తప్స్యే మహత్తపః
గర్భావాసాత్ ప్రముచ్యేయం యది విష్ణుం భజే హృది అమృతప్రదం ఆనందం నారాయణం అనామయం మాతృకుక్షౌ నిబద్ధోస్మి ముచ్యేయ యద్యద్య బంధనైః వాసుదేవం ప్రతోష్యామి భగవంతం అనన్యధీః పురా పరజనస్యార్థే కృతం కర్మ శుభాశుభం ఏకాకీ తేన దహ్యామి గతాస్తే ఫలభాగినః నాస్తిక్యే నభయం త్యక్త్వా పాపాన్యకరవం పురా భుంజామి తత్ఫలం హి అధ్య భవిష్యామ్యాస్తికస్త్వితః ఏవం నానావిధా అనర్థాన్ పరిచింత్య ముహుర్ముహు శశ్వత్ సాంసారికం దుఃఖం స్మృత్వా నిర్వేదమాప్యచ. ఇక నేను ఒకసారి గర్భంలోంచి బయటపడితే నేను రుద్రుణ్ణి ధ్యానం చేస్తాను, మహేశ్వరుణ్ణి ధ్యానం చేస్తాను, విష్ణువుని ధ్యానం చేస్తాను, వాసుదేవ హరిని నేను భజిస్తాను. ఇవన్నీ మనం గర్భంలో ఉన్నప్పుడు చెప్తాం. క్షమించాలి. భుంజామి తత్ఫలం హి అద్య భవిష్యామి ఆస్తికస్త్వితః. నేను ఇంక ముందర ఆస్తికుణ్ణి అవుతాను. నేను నాస్తికత్వాన్ని నేను వదిలేస్తాను. అంటే వేదాన్ని ప్రమాణంగా ఒప్పుకుంటాను, వేద ప్రమాణంగా తీసుకొని వేదంలో చెప్పినటువంటి విధంగా నడుచుకుంటాను. విద్యా కామకర్మాద్యైః ముహ్యతే జంతు అంతరః సవై జంతు స్త్రియో నిశతం గత్వా యోనిద్వారముపేత్య ముముక్షుర్యతతే తత్ర అశక్తో యంత్రేణ పీడ్యతే మహతా దుఃఖేన క్లిశ్యతి పిష్యతే చ ప్రసూతివాతేన జాతమాత్రస్సు వైష్ణవేన వాయునా సంస్పృశ్యతే తదా నస్మరతి నైవం కించన. ఇంత మాట్లాడుకున్న తర్వాత తల్లి గర్భం నుంచి బయటికి రాగానే బయట ఉన్నటువంటి గాలి తగలగానే ఇదంతా విస్మృతి అయిపోతుంది. మళ్ళీ ఇవన్నీ మళ్ళీ మనం చెయ్యాలి అంటే ఏంటి, ఏం చెయ్యాలి? ఇవన్నీ మళ్ళీ మనకు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనం ఏ విషయాలైతే మాట్లాడుకున్నామో అవన్నీ మళ్ళీ మనకు గుర్తొచ్చి మళ్ళీ ఆ మార్గంలో నడుచుకోవడానికి ఏం చేయాలి? గర్భోపనిషత్ వింటే చాలండి. ఒకసారి వింటే చెప్పుకున్నటువంటివన్నీ మళ్ళీ మళ్ళీ ఆ మార్గంలో ఏ మార్గం అయితే అవలంబిస్తే మళ్ళీ జన్మ అంటూ రాకుండా ఉంటుందో ఆ మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం మొదలు పెడదాం. అడగవచ్చు మీరు, మరి ఈ ఒక జన్మలోనే సిద్ధిస్తుందా అని. మాత్రం జవాబు ఎవరూ చెప్పలేదు. ఒకే జన్మలో సిద్ధిస్తుందా, మళ్ళీ దీనికి ఇంకొన్ని జన్మలు పడతాయా, ఈ విషయం మాత్రం ఎవరూ చెప్పరు. కానీ ఈ జన్మలో ఆ మార్గం ప్రారంభం చేయడం అయితే మనం చేయవలసిన పని. ఇక్కడే అందరూ నిరాశయం, నిస్సహాయత్వాన్ని, ఏంటి ఇన్ని ఉపనిషత్తులు ఇంత జ్ఞానం ఇవన్నీ ఉండగా కూడా ఒక నిశ్చిత ప్రచంగాలకు ఏది చెప్పలేకపోతున్నాయి. అంతేనా? ఈ జన్మలో మనకు ముక్తి వస్తుంది, ఇది చేస్తే మోక్షం వచ్చేస్తుంది అని చెప్పలేకపోతుంది అనమాట.
ఏమండి? ఆ, అంటే రాముడి యొక్క వైరాగ్యాన్ని విన్న తర్వాత మనందరికి కూడా వైరాగ్యం తప్పకుండా సిద్ధిస్తుంది. అదైతే వాళ్ళ శృతి అయితే చెప్పారు వైరాగ్య ప్రకరణానికి. తర్వాత జీవన్ముక్త ప్రకరణం గురించి, జీవన్ముక్త ప్రకరణం విన్న తర్వాత యోగ వాసిష్టంలో జీవన్ముక్తులు ఎలా వ్యవహారం చేస్తారు, ఎలా ఉండాలి, ఎలా ఉంటారు అనే వ్యవహారం చేస్తే అలా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తూ చేస్తూ భ్రమర కీటక న్యాయంతో జీవన్ముక్త అవస్థితిని మనం అందుకోగలుగుతాము. ఒక్కొక్క ప్రకరణానికి ఆ ప్రకరణంలో చెప్పినటువంటి విషయాల్ని మనం అక్కడ చూస్తూ వెళ్తూ ఉంటే అప్పుడు ఆ మోక్షానికి కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో మెట్లు, అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే ముముక్షుత్వం ఉంది. అంటే ఇప్పుడు మోక్షం ఎలాంటి వాళ్ళు పొందుతారు అంటే ఎవరెవరికైతే శమదమాది సాధన షట్కం ఉందో, ఎవరెవరికైతే నిత్యానిత్య వస్తు వివేకం ఉందో, ఎవరెవరికైతే బ్రహ్మాది స్తంభ పర్యంతం వైరాగ్యం ఉందో, ఎవరికైతే ముముక్షుత్వం ఉందో వాళ్ళు మోక్షాన్ని పొందగలరు. అంటే ఈ 4 గుణాలు సెపరేటా, ఉన్నది ఒకటే గుణమా, దాన్ని 4గా చెప్పారా? 4 గుణాలని పెంచుకోవాలి. 4 గుణాలు పెంచుకోవడానికి ఏం సాధన చేయాలి అంటే మనం ఎవరికి వాళ్ళం మనము అర్థం చేసుకొని మన ఎలా ఉంది మన స్థితి, మనం మనకు ముముక్షుత్వం ఉందా, మనకు శమదమాది సాధన షట్కం వాటిలో శమాదమ ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధి ఈ గుణాలు ఉన్నాయా, లేకపోతే మనకు బ్రహ్మాది స్తంభ పర్యంతం వైరాగ్యం ఉందా, లేదా నిత్యానిత్య వస్తు వివేకం ఉందా, నిత్యం ఏంటి ఈ దీంట్లో ఏదైనా ఒకటి ఉంటే దాన్ని దృఢపరచుకుంటే మిగతా 3 కూడా వచ్చేస్తాయన్నది శాస్త్రం. ఒకటి గట్టిగా ఏదైనా ఇది ఈ గుణం ఎలా ఉంటుంది అని ఎవరికి వాళ్ళు అందాజు వేసుకోవాలి. ఒక గుణం గట్టిగా ఉంటే ఇప్పుడు మిగతా 3 గుణాలు కూడా వచ్చేస్తాయి. విషయం అండి. మనం కష్టపడి ఇప్పుడు వైరాగ్య ప్రకరణం వరకు పూర్తి చేసాం, మిగతా 5 ప్రకరణాలు కూడా పూర్తి చేసి ఈ జన్మరాహిత్యం అనేటువంటి ఈ మార్గాన్ని మనము సంపూర్ణంగా సిద్ధి చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? గురుగారు అంటే మనం అంటే ఇలాంటి యోగ వాసిష్టం వినాలని అంటే ప్రయత్నించి తర్వాత ఇటువంటి అవకాశం కలుగుతున్నది అంటే ఎక్కడో మనకి ఈశ్వరానుగ్రహం ఉంది, మనని సహకరిస్తున్నారని చెప్పేసి భావన చేయాలి. మనం క్రితం జన్మలో దీని గురించి ప్రయత్నం చేసి ఉంటాం, అందుకే మనకి ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది. అదే అనిపిస్తుంది.
క్రితం జన్మ ప్రయత్నం లేకపోతే మనకి ఈ అవకాశం వచ్చిండేదే కాదు అసలు. అదే రేపటి నుంచి మనము జీవన్ముక్త ప్రకరణం మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ఈవెన్ గురుగారు ఏవైతే చెప్తూనో ఇవన్నీ ఈ టాపిక్స్ అన్నీ వచ్చాయండి. అంటే ఎలాగా పిల్లవాడు డెవలప్ అవుతాడు, ఇదంతా మొత్తం అంతా ఇంతవరకు అంటే రాముడికి తీర్థయాత్ర చేసి వచ్చిన తర్వాత ఏవైతే ఆలోచనలు వచ్చాయో అవన్నీ ఇక్కడ సంక్షేపంగా అంటే అవును. ఈ గర్భోపనిషత్తు నుంచి వచ్చినటువంటి దీంట్లో ఉన్నటువంటి మాటలు లేదా ఆయన మాటలకి ఇవన్నీ ఆధారం ఉన్నాయని అర్థం. ఇవన్నీ కూడా ఉపనిషత్తు నుంచి ఉపనిషత్తు ఆధారంగా అంటే రాముడు ఒక మాట మాట్లాడాడంటే ఊరికే ఉండదుగా, ఉపనిషత్తు ఆధారంగానే ఇన్ని జరిగాయని చెప్పవచ్చు. అవును సార్. రేపటి నుంచి మనం యోగ వాసిష్టంలో మిగతా భాగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. అక్కడి నుంచి. ఓకే సార్. అలాగే గురుగారు. నమస్కారం. నమస్కారం. అలాగే గురుగారు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంస్కృతం మే ప్రియా భాషా సంస్కృతం చింతయామ్యహం సంస్కృతేన సదా వచ్మి సంస్కృతాయ చ జీవనం సంస్కృతాన్నేస్తం సర్వం సంస్కృతస్య ప్రతి సదా సంస్కృతే మే దృఢా భక్తిః హే సంస్కృత నమోస్తు. గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ శ్రీ కాశీ విశ్వనాథాయ నమః. శివాయ శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. రాఘవేంద్ర గారు రేపు పొద్దున మళ్ళీ మామూలుగా భాగవతం క్లాస్ ఉంటుంది. పెడతాను ఎవరు గురుగారు. రాలేదు అందుకే క్లాస్ క్యాన్సిల్ చేయాలి. అలాగే గురుగారు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. నమస్కారం.